రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికార యంత్రాంగం వర్సెస్ ప్రజా ప్రతినిధులు అన్నట్లుగా సీన్ మారింది. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల వాట్సాప్ గ్రూప్ లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పై కించపరిచే కార్టూన్ సర్క్యులేట్ అవుతున్నాయి. ప్రభుత్వంలో కీలక పదవిలో కొనసాగుతున్నారు ఆది శ్రీనివాస్. కలెక్టర్ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కలెక్టర్ కనుసన్నల్లో ఆది శ్రీనివాస్ పై దుష్ప్రచారం జరుగుతుందంటున్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ జూ తీరుపై బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. కలెక్టర్ డిపిఆర్ఓ తీరుపై సీఎస్ తో పాటు ఐఎన్పీఆర్ కమిషనర్ కు ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రవీందర్ అందిస్తారు. రవీందర్, అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకవైపు కలెక్టర్ వర్సెస్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గా గత కొన్ని రోజుల నుంచి అయితే కొనసాగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయని చెప్పవచ్చు. గత కొన్ని రోజుల నుంచి కూడా కలెక్టర్ కు ఇటు ఆది శ్రీనివాస్ మధ్య సోషల్ మీడియాలలో చాలా వైరం ఉన్నట్టుగా వాళ్ళకు సంబంధించిన వారు వీళ్ళకు సంబంధించిన వాళ్ళను ఒకవైపు హడావుడి చేస్తూ సోషల్ మీడియాలలో వైరల్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు చూసుకున్నట్టయితే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్స్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి వాట్సాప్ గ్రూప్ లో ప్రభుత్వ వీపుకు సంబంధించిన ఆదిత్యకు సంబంధించిన కించపరిచే విధంగా ఒకవైపు కార్టూన్ సర్క్యులేట్ చేసిన పరిస్థితులు అయితే దాంట్లో స్పష్టంగా కనబడుతుంది. కానీ ఆ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన డిపిఆర్ఓనే దాన్ని సర్క్యులేట్ చేస్తున్నట్టుగా స్పష్టంగా ఆ గ్రూప్ లో వేయడము సర్క్యులేట్ చేయడంతో కూడా అది ఒక వివాదంగా కూడా దారితీసిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. ప్రభుత్వంలో కీలక పదవిలో కొనసాగుతున్న ఆది శ్రీనివాస్ పైన ఏకంగా డిస్ట్రిక్ట్ సంబంధించిన పబ్లిక్ ఆపరేషన్ ఆఫీసర్ ఈ విధంగా చేయడంతో కూడా ఒకవైపు కంగుతున్న పరిస్థితులు అయితే కనబడుతుందని చెప్పొచ్చు. కాంగ్రెస్ వర్గాల్లో కూడా ఒక చర్చ గట్టిగా ఇది కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు కలెక్టర్ అహంకార ధోరణి వైఖరి కనబడుతున్న కోణంలో కూడా బీసీ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అంటే ప్రోటోకాల్ పాటించకపోవడము ఇటువంటి పనులు చాలా రోజుల నుంచి అక్కడ కలెక్టర్ కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని బీసీ సంఘాలు గత కొన్ని రోజుల నుంచి కూడా అక్కడ ధర్నాలు చేయడం, ఒకవైపు కలెక్టర్ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి, ఎందుకంటే అహంకార ధోరణి స్పష్టంగా కనబడుతుంది. నాయకులకు ఎవరికి కూడా అక్కడ వాళ్ళు విలువివ్వడం లేదు, ఎందుకంటే ప్రోటోకాల్ కూడా పాటించడం లేదు. అతని ధోరణిలో అతను వెళ్తున్నాడు అనే కోణంలో కొన్ని రోజుల నుంచి కూడా బీసీ సంఘాలు అదేవిధంగా కొంతమంది నాయకులు కూడా కాంగ్రెస్ శ్రేణులు కూడా ధర్నాలకు దిగిన పరిస్థితులు కూడా కనబడుతుందని చెప్పొచ్చు. అంటే ఈ రోజు ప్రత్యేకంగా ఒకవైపు ఆ ప్రభుత్వ ఉద్యోగి అంటే డిపిఆర్ఓ ఆఫీస్ అనేది పబ్లిక్ రిలేషన్ సంబంధించిన ఆఫీసర్, అతను ఆ కలెక్టర్ ఆదేశాలు లేని మాత్రం ఎటువంటి పోస్టింగ్లు కావచ్చు ఎటువంటి కూడా పెట్టరాదు. కానీ అతను స్పష్టంగా పెట్టడంతో కూడా ఒకవైపు చాలా వరకు ఇది చర్చనీయాంశంగా మారడం జరిగింది. అదేవిధంగా ఆది శ్రీనివాస్ ప్రభుత్వ ఇప్పు కూడా ఒకవైపు కలెక్టర్ పై సిఎస్ కు కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా డిపిఆర్ఓ పైన ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ కమిషనర్ ఉంటాడు దీపావళికి సంబంధించి, అతనికి కూడా ఐఎన్టీఆర్ డిపార్ట్మెంట్ కమిషనర్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి పైన కంప్లైంట్ ఆది శ్రీనివాస్ చేయడం జరిగింది కాబట్టి కంపల్సరీ మరి వీళ్ళిద్దరి పైన ప్రభుత్వం ఏ విధంగా ముందరికి పోతుంది, అదేవిధంగా కలెక్టర్ పైన సిఎస్ ఏ విధంగా దీనిపైన యాక్షన్ తీసుకుంటారు, ఎందుకంటే ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు ఈ విధంగా పోస్టింగ్ చేయడం, ఎందుకంటే అది స్పష్టంగా కనబడుతుంది. ఒక కార్టూన్ వేసి దాంట్లో ఆది శ్రీనివాస్ నన్ను తీసేస్తావా తీసేయి, నన్ను సీఎంఏ ఉంచుకుంటారు, ఒకవైపు నువ్వు ఎలా తీసేస్తావో తీసేయి అనుకుంటూ అందులో స్పష్టంగా కార్టూన్ వేసి దాంట్లో స్పష్టంగా రాయడం జరిగింది. అంటే ఇది ప్రభుత్వం సంబంధించిన అధికారులు ఒకవైపు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకే జరుగుతున్నట్టుగా స్పష్టంగా దాంట్లో కనబడుతుంది. ఎందుకంటే కలెక్టర్ కింద డిపార్ట్మెంట్ ఐఎన్టీఆర్ డిపార్ట్మెంట్ అంటే ప్రభుత్వ వారధిగా పనిచేస్తున్న విలేకరులకు సంబంధించి స్పష్టంగా వీళ్ళు సమాచారం అందించడం, ఎక్కడైనా ప్రోగ్రామ్ జరుగుతుంటే వాళ్ళు ఆ గ్రూప్ లో పెడుతూ ఉంటారు. కానీ ఆ ఐఎన్టీఆర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారే దాంట్లో గ్రూప్ లో షేర్ చేయడం తోటి ఒకవైపు ఇది వివాదాస్పదంగా మారిన పరిస్థితి చెప్పవచ్చు. కాంగ్రెస్ శ్రేణులు అయితే స్పష్టంగా చెప్తున్నారు, ఎందుకంటే అది స్పష్టంగా కలెక్టర్ ఆదేశాల మేరకే ఈ విధంగా నడుస్తుంది. అక్కడ ఏ అధికారులు అధికారులనే పట్టుకుంది, అంటే కింది స్థాయి అధికారులను కూడా పట్టించుకోవడం లేదు, దురుసుగా ప్రవర్తించడం, ఇట్లాంటివి చాలా చోటు చేసుకుంటున్నాయి
కాబట్టి మరి ఆది శ్రీనివాస్ ఇప్పుడు సిఎస్ కు కంప్లైంట్ చేయడం, అదేవిధంగా ఐఎన్టీఆర్ కమిషనర్ కు కంప్లైంట్ చేశాడు. కాబట్టి కంపల్సరీ ఫర్దర్ మరి ప్రభుత్వం ఏ విధంగా ముందరికి పోతుంది, ఎందుకంటే ప్రభుత్వంలో ఇతను ఒక ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు, విప్ గా కొనసాగుతున్నాడు. కాబట్టి మరి ప్రభుత్వం సంబంధించిన అధికారులు ఏ విధంగా మూమెంట్ పెడతారో, అదేవిధంగా సీఎం దీంట్లో ఇన్వాల్వ్ అవుతారా, ఇన్వాల్వ్ అయ్యి మరి విషయాన్ని సద్దుమనిగా దిశగా తీసుకువెళ్తారా, లేదంటే వీళ్ళకు వేరే చోటుకు ట్రాన్స్ఫర్ చేసి వేరే ఇక్కడ పంపించే విధంగా మరి ముందరికి పోతారనే కోణంలో మాత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో గట్టి చర్చన అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవీందర్.